పీరియడ్స్ తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. అమ్మమ్మ, నానమ్మల కాలం నుండి మనకొస్తున్న సాంప్రదాయం కదా! ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి చేయటం లేదండి. నాకు వీలైనంతగా నేనైతే చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి చేయటం లేదండి. ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇంటినైతే ఊడ్చిన తర్వాత తడిగుడ్డ అయితే పెట్టుకుంటానండి. తర్వాత అయితే బట్టలైతే నానబెట్టి ఉంచుకుంటాను. అవి నానేంత లోపలనైతే ఇంటి ముందటైతే ఊడ్చి తడిగుడ్డ పెట్టుకుంటానండి. డైలీ అయితే ఊడ్చి తడిగుడ్డ పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ అయితే వాటరేసి ఇలా కడుగుతానండి. ఈ రోజైతే గాలికి చాలా డస్టొచ్చింది. ఇసుక ఉంది చిన్న చిన్నగా. అందుకోసమనైతే నేను వాటర్ పోసి కడుగుతున్నానండి. నేనైతే ఇటువంటి టైంలో అయితే పని తగ్గించుకోవడానికి చూస్తాను. ఈ ఫాస్ట్ జనరేషన్‌లో అయితే ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చండి. కాకపోతే చిన్న చిన్నగా మనమైతే చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మన పడుకున్న బట్టలుంటాయి గదా! అవి వాష్ చేసుకొని డోర్ మ్యాట్లుంటే అవి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు ఊడ్చుకొని తడిగుడ్డ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ ఫాస్ట్ జనరేషన్‌లో అయితే మనం పనెంత తగ్గించుకుంటే అంత మనకే మంచిదండి. మనం రోజు ఇలా ఎంత పని చేసినా గానీ మనకైతే ఒక్క రూపాయి గూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఒకవేళ మన ఆరోగ్యం పాడైనా గానీ చూసుకోవడానికి గూడా ఎవరు ఉండరు. మనది మనమే చేసుకోవాల్సుంటుంది కాబట్టి నేనైతే పనినైతే తగ్గించుకోవడానికి చూస్తానండి. వీక్లీ వన్స్ అయితే ఇలా కడుగుతానండి. అది కూడా ఎక్కువ డస్ట్ ఉంటే కడుగుతాను. లేకపోతే తడిగుడ్డ పెడతానండి. ఈరోజైతే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్తున్నాడు. నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఆయన వెళ్ళిన తర్వాత అయితే నేను ఇక్కడ తూడ్చి ముగ్గైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే మరికొన్ని బట్టలైతే ఉన్నాయండి. ఇవైతే నానబెట్టుకుంటున్నాను. ముందు నానబెట్టినయయితే వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చెదర్లు బెడ్‌షీట్లనేవి కొంచెం తక్కువ టైం పడుతుంది నానడానికి. ఎందుకంటే అంతా నేను కిందెయనండి. బెడ్ మీదే ఉంటాయి గాబట్టి కొంచెం మురుగ్గా ఏముండవు. కానీ నానబెడతాను. అంతకుముందయితే వేడి నీళ్లు పోసి నానబెట్టేదాన్ని. ఇంటి దగ్గరైతే వాషింగ్ మిషన్‌లో ఏస్తాను. ఇక్కడికొచ్చిన తర్వాతనే చేత్తో ఉతుకుతున్నానండి. బెడ్ షీట్స్ చెద్దర్లైనా ఎప్పుడైనా గానీ నేను చేత్తోనే వాష్ జేస్తానండి. మిషన్‌లో ఏస్తే మిషన్ అయితే పాడైపోతుంది గదా! అందుకోసమనే నేను చేత్తోనే ఉతుకుతాను. ఇగ డోర్ మ్యాట్లంటే వీక్లీ 2, 3 టైమ్స్ తీసేస్తాను గాబట్టి అంతగా ఎక్కువగా ఏం మురికిగా ఉండయండి. కొంతసేపు నానబెట్టి వాష్ జేస్తాను. ముందుగా అయితే మనం ఏసుకున్న బట్టలన్నీ వాష్ జేసుకున్న తర్వాత లాస్ట్‌కైతే బెడ్ షీట్‌లు, చెద్దర్లయితే వాష్ చేస్తానండి. ఇక్కడైతే ముగ్గయితే పెట్టేసాను మార్నింగ్. చిన్న ముగ్గు పెట్టానండి. నాకు ఈ దగ్గర ఎక్కువ చాక్ పీసులు తెచ్చుకోలేదు నేను. ఉన్నవైతే అయిపోయాయి. ఎండింగ్‌కొచ్చాయి. ఇలా ముగ్గు పెట్టాను. మెట్లయితే శుభ్రంగా కడిగానండి. రోజు కడగను మెట్లయితే ఊడుస్తాను అంతే. ఈరోజైతే కడిగేశాను నీట్‌గా. ఇలా కడిగిన తర్వాత ముందైతే వేసుకునే బట్టలన్నీ వాష్ చేశాను. ఇవి వాటర్ అడిసిపోయేంత వరకైతే ఇక్కడ వేసుంచుతానండి. ఇప్పుడైతే ఈ చెద్దర్లు, బెడ్ షీట్స్ ఇవన్నీ కుదిర్చి ఆరేసిన తర్వాత డోర్ మ్యాట్లు కూడా ఇలాగే వాష్ చేసి ఆరేస్తానండి. ఇవన్నీ వాటర్ అయిపోయిన తర్వాతనైతే నేను తీసుకెళ్ళి ఆరేస్తాను. కొన్నైతే పైన ఆరేస్తాను. అప్పుడప్పుడు కింద కూడా ఆరేస్తానండి. ఇక్కడైతే ఈ పైన ఆరేశాను ఈరోజైతే. కొంచెం గాలి ఎక్కువ ఉందండి. అందుకోసమనే పైన ఆరేశాను. ఎండగా కూడా ఉంది. ఈ బెడ్ షీట్‌లు, చెద్దర్లయితే ఇంటి ముందటైతే నేను ఆరేశాను. ఇక్కడికొచ్చిన తర్వాతనైతే డైలీ బట్టలు వాష్ చేయడం అయితుందండి. అక్కడైతే వాషింగ్ మిషన్ ఉంటది కాబట్టి నాకంతగా ఇబ్బందనిపియది. కొంచెం పని గూడా తక్కువనే ఉంటదండి. ఇక్కడ మనం క్వార్టర్స్‌కొచ్చాం కాబట్టి నేనిక్కడికి సామాన్లెవ్వి తెచ్చుకోలేదు కాబట్టి ఇవన్నిటిని ఇలా వాష్ చేయాల్సొస్తుందండి. నేను కొత్త బట్టలైనా వాష్ చేస్తాను గానీ, ఇగ పాత బట్టలేం పిండనండి. ఇంటి దగ్గర వాషింగ్ మిషన్‌లోనే ఏస్తాను. ఈరోజైతే బట్టలు పిండడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత వీటినైతే పైన ఆరేసొస్తాను. ఈలోపైతే నేనైతే స్నానం చేసి పూజ చేసుకుంటున్నానండి. పూజ చేసుకునే లోపైతే వాటరన్నీ అడిసిపోతాయి. అప్పుడైతే పైన ఆరేసొస్తాను. నేను డైలీ అయితే ఇలాగే పూజ చేసుకుంటాను. ఫిఫ్త్ డే అయిపోయినాక ఫోటోని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా పూలు పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటాను. చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటానండి. నేను డైలీ ఇలాగే చేసుకుంటాను పూజ. పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత అయితే నేను పైన బట్టలారేయడానికొచ్చానండి. ఇక్కడ మా పెద్దోడిని వీడియో తీయమంటే వాడు అటు ఇటు కదుపుతూ తీస్తున్నాడు. వాళ్ళు అటు ఇటు తిరుక్కుంటూ ఎండ కొడుతుందని
తీస్తున్నానండి. కొంచెం దూరం నుండి వీడియో తీస్తే ఇలా ఫోన్‌ను కదిలించుకుంటూ తీశాడు. ఏమనుకోకండి. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం వాటర్ పోయినాయండి. ట్యాంక్‌లో ఫుల్ అయినట్టున్నాయి. ఈ వాటర్ అన్నీ పోయినాయి. కొంచెం ఇటు సైడ్ ఆరేద్దాం అనుకుంటున్నాను. కింద పడితేనైతే మొత్తం వాటర్‌లో పడతాయి కాబట్టి నేను వాటర్ లేని దగ్గరైతే ఈ బట్టలన్నీ ఆరేశానండి. ఇక్కడ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయింది. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోకైతే వెళ్ళామండి. చాలా ఎండగా ఉంది పైన. ఇప్పుడు సమ్మర్ గదా! కొంచెం ఎండ ఎక్కువనే ఉంటది. కానీ బట్టలు తొందర ఆరుతాయని ఇగ పైనయితే నేను ఆరవేశాను. ఎండ ఎక్కువగుంటేనైతే నేను బాల్కనీలోనే ఆరవేసుకుంటానండి. ఎందుకంటే బట్టలు డైలీ వాష్ చేస్తాను కాబట్టి అంతగా ఇబ్బందుండదు. ఈరోజైతే కొంచెం బట్టలైతే ఎక్కువయినాయి. ఎందుకంటే చెద్దర్లు, బెడ్‌షీట్లున్నాయి గదా! ఇంగో ఇక్కడైతే ఆరేశానండి. చెద్దర్లును, బెడ్‌షీట్లు ఇవైతే గాలికి తొందరగా ఆరిపోతాయండి. ఈరోజైతే ఇగ ఇక్కడ వంటనైతే చేస్తున్నాను. బట్టలు పిండిన తర్వాత. ఇక్కడ ఒక సైడ్ రైస్ పెట్టాను. ఇక్కడైతే టమాటా పప్పు చేద్దామనుకుంటున్నాను. ఈరోజైతే కుక్కర్‌లో చేస్తున్నానండి. టమాటా పప్పయితే 2, 3 రకాలుగా చేస్తాను నేనైతే. ఇగ ముందుగానే పప్పయితే నానబెట్టి ఉంచుకున్నా. ఇంగ టమాటాలయితే కట్ చేసి పెట్టుకున్నా. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజైతే కూరగాయలేమి లేవండి. చాలా దూరం వెళ్లి కూరగాయలు తీసుకురావాలి గదా! అందుకోసమే ఓన్లీ టమాటాలే ఉండే. ఇగ పప్పుంది. ఇంటి దగ్గర నుండి తెచ్చింది. అందుకోసమే ఈరోజైతే టమాటా పప్పయితే వండుతున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని, ఇంగా అందులోకి కొంచెం పసుపేసుకోవాలి. ముందుగా నానబెట్టిన కందిపప్పునయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పెసరపప్పు గూడా వాడతానండి అప్పుడప్పుడు. ఈరోజైతే కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు కొంచెం టేస్టీగా ఉంటుంది కదా! అందుకోసమే నేను కందిపప్పు వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను. వాటినైతే కొంచెం మగ్గించుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి కారం, సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇగ అది మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పప్పు ఉడకడానికైతే నేను 3 విజిల్స్ అయితే పెడతానండి. 3 విజిల్స్‌లో పప్పయితే ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపైతే ఇక్కడ నేనైతే బౌల్ కడుగుదాం అనుకుంటున్నాను. ఇగ బౌల్ కడిగిన తర్వాత అయితే మనకు 2 పనులు ఒకటిసారి అయితాయి. ఒక సైడ్ అన్నము, ఒక సైడ్ కర్రీ, ఇటు సైడ్‌కి బౌల్ కడిగితే ఈ పనులన్నీ తొందరగా అయిపోతాయండి. పీరియడ్స్ అయిపోయినాకైతే నేనైతే పనులన్నీ ఇలా త్వరగా చేసేసుకుంటానండి. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఇవన్నీ పనులైతే చేసుకుంటాను. ఒక్కోసారి హెల్త్ బాలేనప్పుడైతే నేను ఇవన్నీ పాటించనండి. ఓన్లీ బట్టలు వాష్ చేసుకొని ఇల్లు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పూజ చేసుకుంటానండి. ఎందుకంటే మనం పిల్లలు కాకముందు ఒకలాగుంటుంది. పిల్లలైన తర్వాత హెల్త్ ఒకలాగుంటుందండి. ఇప్పుడైతే ఒక్కొక్కరికైతే ఫిఫ్త్ డేటు వరకు కొంతమందికుంటే 8 డేస్, 10 డేస్, 15 డేస్ కూడా పీరియడ్స్ ఒస్తాయండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అలా అయితుంటే మాత్రం ఇలాంటి పనులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకోసమే మనం ఎంత పని తగ్గించుకుంటే మనకి ఆరోగ్యానికి అంత మంచిదండి. నాకైతే అనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడైతే మనకి ఇవన్నీ తెలియదండి. మన వయసు మీద పడ్డ కొద్దీ అయితే మనకైతే అన్ని అనుభవాలైతే వస్తాయండి. అందుకోసమని నేనైతే కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే చూస్తానండి. అంతకుముందయితే డే మొత్తం పని చేసేదాన్నండి. పీరియడ్ వచ్చిందంటే ఇల్లు మొత్తం నీళ్ళలో ముంచి పైన ఆరేసేదాన్ని. అంత పని చేసేదాన్ని. ఇగ తగ్గించుకున్నానండి. రోజు రోజుకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువైన కొద్దీ తగ్గించుకున్నా. ఇప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గానీ నేనైతే పనైతే కొంచెం తక్కువగానే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే వంట పని కంప్లీట్ అయిందండి. ఇక్కడైతే మ్యాంగోస్ అన్నీ మేము బాక్స్‌లో పెట్టి ఉంచాం కదా! ఇవైతే పండినయా లేవా అనేది చూస్తున్నామండి. ఇవైతే నేచురల్ మ్యాంగోస్ అండి. చెట్టు మీద నుండి తెంపిన తర్వాతనే ఇలా అయితే బాక్స్‌లో ఏసి గడ్డేసి పెట్టామండి. ఇవైతే మంచిగా పండినాయండి చూడండి. నేనైతే పీరియడ్స్ టైమ్‌లో ఇలాంటి పనులైతే చేసుకుంటాను ఈజీగా. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.